ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా మీకు ఆ పెన్నిస్తాను? మా ప్రయత్నాలు మేం చేశాంగా. గాయత్రితో పెళ్లి ఆగటానికి మార్ఫింగ్ ఫోటోలు చూపించాము. నీ కూతురుతో పెళ్లి ఖాయం చేసుకోవడానికి మాట సాయము చేశాము. ఆ త్రిపురను అవమానించాము. ఇంత చేశాం, ఇప్పుడు నువ్వు మాట మారిస్తేలా? పరిస్థితి మారినప్పుడు మాట మారదా? ఇప్పటికి మీకు అవకాశం ఉంది. ఆ ఇంట్లో గాయత్రిని సంతోషంగా కాపురం చేయకుండా చేసి ఆ త్రిపురని కేర్ టేకర్ చేయకుండా తరిమి కొట్టండి. అప్పుడు మీ పెన్ను మీకిస్తాను. అంతేనంటావా చెల్లెమ్మా? ఈసారైనా మీ పని మీరు సక్రమంగా చేస్తే మీ పెన్ను మీకిచ్చేస్తాను. సరే ఆంటీ, మేము ఆ పనిలోనే ఉంటాం. పదండి. ఉంటాం చెల్లెమ్మా, పదవే. వీళ్ళ పెన్ను కోసం ఎందుకింత తాపత్రయపడుతున్నారు? అందులో ఏముందో చూస్తే వీళ్ళ రహస్యాలు తెలుస్తాయి. అప్పుడు ఆ పెన్ను లేకపోయినా వీళ్ళతో ఆడుకోవచ్చు. నా కూతురికి న్యాయం చేయొచ్చు. నువ్వు మీ అక్కల క్యారెక్టర్ లేని పనులు చేయకుండా పద్ధతిగా ఉండు. తన మీద చెయ్యెందుకేశావు? తను నీకన్నా వయసులో పెద్దది. పెద్దవాళ్ల మీద చేయి చేసుకోవటం తప్పు. గాయత్రి, మాట్లాడొద్దని చెప్పానా? అది కాదు గాయత్రి, ఒకసారి చెప్తే అర్థం కదా. గాయత్రి, ఈ జ్యూస్ తాగు. నాకేమొద్దు. గాయత్రి, అక్కడ నేనేం చెప్తున్నానో కూడా మీరు వినలేదు కదా. నేనేదో నేరం చేసినట్టు నా నోరు మూసి రూమ్ లోకి తీసుకొచ్చేశారు. మా అక్కేమో సారీ చెప్తుంది, మీరేమో నేను తప్పు చేసినట్టు నన్ను ఆపుతున్నారు. అసలు మీకు ఆవిడ ఏముందో తెలుసా? గాయత్రి, నువ్వంతగా రియాక్ట్ అయ్యావంటే మా పిన్ని నేను ఎంతలా హర్ట్ చేసిందో నేను అర్థం చేసుకోగలను. ఇంతకీ అన్నదెవరు? మా పిన్ని, మన ఫ్యామిలీ మెంబర్, మనకంటే ఏజ్లో పెద్ద. వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే చెప్పాలి కానీ చేయి చేసుకోవడం కరెక్ట్ కాదుగా. అయినా నువ్వు నా మాట వినకుండా కోపంతో మాటకి మాట సమాధానం ఇస్తూ గొడవ పెడితే ఏమవుతుంది? బంధుత్వాలు గొడవలు అవుతాయి, ఫ్యామిలీ విడిపోతుంది. చివరికి ఎంత పెద్ద కుటుంబం ఉండి కూడా మనం ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. సరే, అవన్నీ వదిలేసే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుందాం. ముందు జ్యూస్ తాగు. నాకొద్దు. ప్లీజ్ మా, తాగు. నాకొద్దని చెప్పాను కదా. ప్లీజ్ గాయత్రి, ప్లీజ్ కదా. నాకొద్దు, నాకొద్దు. కొంచెం తాగు. తాగను. ప్లీజ్ తాగు. తాగను. నువ్వేంట్రా ఇక్కడ? అది గాయత్రికి జ్యూస్ ఇద్దామని వచ్చాను నానమ్మా. కార్యానికి ముహూర్తం పెట్టేంత వరకు నువ్వు తనని ఒంటరిగా కలవకూడదురా. వెళ్ళి నువ్వు కన్నయ్య రూమ్ లో పడుకో. అలాగే నానమ్మా. నీ చేతిగాయం ఎలా ఉందమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటక్క కొత్త కోడల మీద ప్రేమ బాగా పొంగిపోతోంది? నా భార్య చెంప మీద పడిన నీ కోడలు కొట్టిన దెబ్బ గుర్తులేదు గాని నీ కోడలు చేతికి తగిలిన దెబ్బ మాత్రం కనపడుతుందా వదిన గారు? ఇంకా ఇంట్లో అందరినీ బాగా కొట్టమని జ్యూస్ ఇస్తున్నావా తాగడానికి? ఏమండి, ఈ ఇంట్లో మనకి మర్యాద లేదండి. నేను, మీరు, పనిగాడు అందరం పరాయి వాళ్ళం. మిగిలిన వాళ్ళందరూ బాగానే కలిసిపోయారు. వాసుకి, అలా ఎవరిని విడివిడిగా వేరువేరుగా మేమెప్పుడు చూడలేదు.
ఏదో ఆవేశంలో జరిగిన చిన్న పొరపాటుని పట్టుకుని ఇంకా లాగడమేంటి వాసుకి? తను చిన్నపిల్ల, తొందరపడింది. పెద్దవాళ్ళం మనం అర్థం చేసుకుంటేనే మన పెద్దరికానికి మర్యాద ఉంటుంది. సరే అత్తయ్య, నేను ఆ సంగతే మర్చిపోతాను గాని మన పద్ధతులు మర్చిపోయి వాళ్ళిద్దరినీ వదిలేస్తారేమో, ముహూర్తాలు పట్టింపులు ఉంటాయని చెప్పడానికే వచ్చాం. ఏంటమ్మా మమ్మల్ని అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరిని చూడండి. ఏరా, అప్పుడే పెళ్ళానికి దాసుడు అయిపోయావా? అంతే కదండి, అందుకే వాడి పెళ్ళం నన్ను చాచు పెట్టి కొట్టినా నా దగ్గరకొచ్చి పిన్ని ఎలా ఉన్నావని అడిగాడా? వాసుకి, నువ్వుండు. రేయ్, అది అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. వెళ్ళు. పదండి, మనం వెళ్దాం. పదండి. గాయత్రి, కూర్చో అమ్మా. కూర్చో అమ్మా, కూర్చో. ఆ జ్యూస్ తాగమ్మా. నేను తర్వాత అవుతానత్తయ్య. ఒక్క నిమిషం ఓర్చుకో అమ్మా. చూడమ్మా గాయత్రి, ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో ఎలా ఉన్నా, ఎవరిని ఏవన్నా అక్కడ సొంత వాళ్ళు కాబట్టి సర్దుకుంటారు. కానీ మెట్టినింటికొచ్చాక ఇక్కడుండే మనుషులు మనల్ని అంచనా వేయటానికి, మన స్వేచ్ఛని అణగదొక్కడానికి, మన మాటకి విలువ లేకుండా చేయటానికి చూస్తూ ఉంటారు. అలాంటప్పుడే మనం ఓర్పుతో, సహనంతో వాళ్ళని గెలవాలి. అరెరే, పెళ్ళై కొత్తగా మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి నువ్వు. కన్నీళ్లు పెట్టుకోకూడదు, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.